మేడం లాండ్రీ కొంచెం ఉండండి. 1 2 3 4 5. ఏదో ఒక రాగం పలికింది అంతగా నన్ను చూడకు. లేని చెడలవట్లేదు. తిన్నగా గుడికొచ్చి చెడలవట్లన్నీ వదిలేస్తానని నా మీద ఒట్టేస్తేనే మన ఇద్దరికి శోభనం. ఏడు కొండలవాడ వెంకటేశ నువ్వు ఎంత పని చేశావు తిరుమలేశ. ఏడు కొండలవాడ. నా పేరు మీకెలా తెలుసు? నాకు భిక్ష వేసి అందరూ ప్రభువులే. మీరు మందు కొడతారా? అయ్యో స్వామి లేదయ్యా. దమ్ము లేనే లేదయ్యా. పంపరా? నాకు ఏ చెడు వ్యసనం లేదయ్యా. మరి మీరేం చేస్తారండి? నేను ఉదయాన్నే లేచి స్నానం ముగించి దేవుణ్ణి పూజించి భిక్ష ఎత్తుకుంటాను. ఏమండి అక్కడేం చేస్తున్నారు? త్వరగా రండి. మిమ్మల్ని చూస్తుంటే నాకు బాధగానే ఉన్నది. బట్ ఐ లైక్ ఇట్. ఇప్పుడు జరిగేది చూడవు. దమ్ము కొడతారా? లేదయ్యా. మందు లేనే లేదయ్యా. పాన్ పరాక్ లేదయ్యా లేదయ్యా లేదయ్యా. ఇవేవీ లేకుండా ఈ మనిషిలాగా బిచ్చం ఎత్తుకుంటూ ఉండమంటావా, లేక ఇతనికి బిచ్చం వేసే ప్రభువుగా ఉండమంటావా? థింక్ ఇట్. ఓహో తమరిలా వచ్చారా? కొంచెం ఉండండి. ఏం స్వామి తమరి ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏమిటి? అదెందుకు తల్లి అడుగుతావు? ఇటువంటి చెడు వ్యసనాలన్నీ ఉన్నందువల్లనే ఆలుబిడ్డల్ని పోగొట్టుకుని చెప్ప పట్టుకుని బిచ్చం ఎత్తుకుంటున్నా. ఇదంతా ముందే చెప్పలేదే? నా ఫ్లాష్ బ్యాక్ మీరు అడగలేదు కదా. రండి వచ్చి ఒట్టేయండి. ఏమిటండి ఇది? ఎందుకు ఇలా బట్ట బయట కారు ఆఫ్ చేశారు? అందుకే చూడు మనకు శోభనం కదా ఎక్కడ అమరట్లేదు. పెద్దలంతా కలిసి మనకు పెళ్లి చేశారు కానీ శోభనం మాత్రం ఈ కార్లోనని వాడు రాసి పెట్టాడని వీడికి ఇప్పుడే తెలిసింది. అయ్యో దానికి ఎందుకండి నా కాళ్ళు? పేపర్. ఓహో ఇదెందుకు? అయ్యో గ్లాసులు ఎందుకండి మూసేస్తున్నారయ్యా? ఈ డాక్టర్తో చచ్చిపోతున్నాను. దూరం తోలికెళ్దామంటే రేపని మా పని నానా గందరగోళం చేస్తున్నాడు. మనమే ఒక నిర్ణయానికి వచ్చేస్తే మంచిది. ఏంటి పేపరు? ఏం పిచ్చిది? ప్రేమ పొంగ ఎక్కడో పొంగనే. ఆహా లక్కు నాకు స్టార్ట్ అయినట్టుంది. లాటరీ టికెట్ నాకు పడిందో లేదు ఇక్కడే చూసేస్తాను. 7 3 4. ఆహా బంపర్ ప్రైజు నాకే. ఇదిగో చూడండి. అయ్యో మా తమ్ముడు అచ్చం మా నాన్నలాగే ఉన్నాడు కదండి. ఆశ్చర్యంగా ఉంది. నాన్నలా లేకపోతేనే ఆశ్చర్యపడాలి. ఒరే నీకోటి కొనుక్కొచ్చాను రా, చూస్తావా? వా అబ్బా ఎంత పెద్ద నోరురా, లోకంతో కనిపిస్తుంది. లతుడు చైన్ వేసుకో వేసుకో వేసుకో. నా ముద్దుల బామ్మరదంటే నువ్వేరా? నీ ముద్దుల బామ్మరిది ఇంకోటి కూడా పుడతాడు. ఇంకదేం కుదరదు. ఇదే నేను అనుకుంటూనే ఉన్నా. గవర్నమెంట్ వారు డబ్బు బియ్యం ఇచ్చి ఆపరేషన్ చేస్తున్నారట. ముందు ఆపరేషన్ చేసుకుని బియ్యం తీసుకురండి. అల్లుడి గారు వెళ్ళలేదు కదా, అలాంటి వెంట చాలా డీసెంట్ ఉన్నది గాంధీనగర్లోనే మావా. ఏవే ఎంత ధైర్యం ఉంటే నన్ను ఆపరేషన్ చేయించుకోమంటావు? ఏమండి మన అల్లుడు గారు ఉన్నందు వల్ల మీ మీద ప్రేమ లేని ట్యాక్ చేశాను. ఇది మీరు అపార్థం చేసుకున్నారే. ఇలా చూడండి నాకు అన్నిటికంటే మీరేనండి గొప్ప. మీకు ఎంతమంది పిల్లలు కావాలన్నా నేను ఇస్తాను. ఏమిటే బీరువాలోంచి తీసి ఇచ్చేలా మాట్లాడుతావు? చూపించండి మీ కాళ్ళు చూపించండి. ఆ భయం ఎప్పుడు ఉండాలి మనసులోనా? మొక్కు. ఊటీ చలి హోటల్ భోజనం నోరు చచ్చిపోయింది. అందుకు నన్నేం చేయమంటారు? అవును నువ్వెందులో స్పెషలిస్ట్? ఎందుకండి? వెజ్జా నాన్ వెజ్జా, సౌత్ ఇండియన్ చైనీసా? ఏమిటండి ఫూలిష్ గా మాట్లాడతారు? మనం ఇప్పుడు చైనీస్ గా మాట్లాం. వీఆర్ ఆల్ ఇండియన్స్. పాస్పోర్ట్ లో కూడా అలాగే ఉంది. గొప్ప తెలివైందాను అనుకుంటున్నావా? అవును నువ్వు వెజిటేరియన్ వండుతావా నాన్ వెజిటేరియన్ వండుతావా? కూర్చో. సరే గాని నీ దగ్గర ఏ ఐటమ్ కాఫీ పెడితే చాలా బాగుంటుంది. కాఫీ బాగా పెడతానే. నాకు అది మాత్రమే తెలుసు. మిగిలినవన్నీ మా చిన్నమ్మ వండి పెడుతుంది. అలా మీ అమ్మని ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకోమంటావా? అందుకు స్పెషల్ గా ఒక బుక్ కొనుక్కున్నానే. బుక్క? హనీమూన్ కే బుక్ కొనుక్కొచ్చిందంటే దీనికి కూడా బుక్క?
ఇది కుక్ బుక్ అండి. నువ్వు బుక్ అన్నప్పుడల్లా నాకు బక్కును కొడుతుంది. కాస్త కాఫీ పెట్టేవరాదు? అదే చేస్తున్నానండి. కాఫీ పెట్టడానికి ముందు స్టవ్ వెలిగించవలెను. కాఫీ కూడా బుక్కా? ఎస్. తర్వాత నీళ్లు. అమ్మయ్య, నీళ్లు రెడీగా ఉన్నాయి. నేనే పెట్టాను. నీళ్లు కాగిన వెంటనే మొగుడు పడేయాలి. టెన్షన్ పెట్టదండి, తర్వాత కాఫీ కన్ఫ్యూజ్ అవుతుంది కదా. ఇదంతా చూస్తుంటే నాకే టెన్షన్ గా ఉంది. 2 టీ స్పూన్ కాఫీ పౌడర్. తర్వాత షుగర్. ఓకే, 2 టీ స్పూన్ షుగర్. తర్వాత కాఫీని ఫిల్టర్ చేయాలి. ఈ కాఫీ తాగితే మన పని క్లోజ్ రా బాబు. ఫిల్టర్ కనిపించడం లేదే, ఏం చేయను? అయ్యయ్యయ్యయ్యా, ఛీ! అయ్యో, అసహ్యంగా ఉందండి. అసహ్యం అనుకుంటే ఇంత అద్భుతమైన కాఫీ నాకు దొరుకుతుందో చెప్పు. ఇది బ్రూ కాఫీ కాదు. ఐ లైక్ ఇట్. క్లీన్ చేస్తున్నావా? బాగా క్లీన్ చెయ్యి. ఇందులో 50,000 రూపాయలు ఉన్నాయి.